ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమయ్యింది. ఎన్డీఏ ప్రభుత్వ 100 రోజుల పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు నిర్ణయాత్మక చర్యలను చేపట్టారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ లాటరీ విధానం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఈరోజు రేపు ప్లాట్లు కేటాయించనుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన జనవరి నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వార్తల వివరాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఈరోజు సమావేశమయ్యింది. దీపావళి నుంచి అమలు చేయనున్న మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్ల పంపిణీ పథకానికి సంబంధించిన విధి విధానాలు, రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకం వంటి పలు అంశాలపై ఈ సమావేశంలో మంత్రివర్గం చర్చిస్తోందని అధికారులు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వ 100 రోజుల పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు నిర్ణయాత్మక చర్యలను చేపట్టారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. విజయవాడలో కేంద్ర మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2047 నాటికి భారత్ని అభివృద్ది చెందిన దేశంగా నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్కి సంబంధించిన కార్యక్రమాలపై దృష్టి సారించినట్లు వివరించారు. ఈ 100 రోజుల్లో వివిధ రంగాల్లో 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు కేంద్ర మంత్రి తెలుపుతూ, మోడీ గారి నేతృత్వంలో వచ్చేటువంటి 5 సంవత్సరాలు కూడా యువత కోసము, పేదల కోసము, అదేవిధంగా రైతుల కోసం, ఈ యొక్క వర్గాల సంక్షేమం కోసం రానున్న రోజుల్లో పనిచేసేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. తప్పకుండా దేశం మరింతగా అభివృద్ధి దిశలో ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని, మంచి పరిపాలనను అందిస్తాము. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ లాటరీ విధానం ద్వారా ఈరోజు రేపు ప్రత్యామ్నాయ ప్లాట్లు కేటాయించనున్నామని రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏ తెలిపింది. విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో 20 గ్రామాలకు చెందిన 129 రైతులకు గాను 319 ప్లాట్లను ఈ లాటరీ విధానంలో కేటాయిస్తామని తెలిపారు. ఈ రోజు కురగల్లు, అబ్బరాజుపాలెం, ఐనవోలు, లింగాయపాలెం, మల్కాపురం, ఉద్దండరాయనుపాలెం, శాఖమూరు, తుళ్లూరు, మందడం గ్రామాలకు, అలాగే రేపు నవులూరు, నిడమర్రు, బోరుపాలెం, రాయపూడి, నెక్కల్లు, నేలపాడు, వెలగపూడి, వెంకటపాలెం, అనంతవరం రైతులకు ప్లాట్లు కేటాయించనున్నామని తెలిపారు. భవన నిర్మాణాల అనుమతుల దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. లేఅవుట్లు, ఆక్యుపెన్సీ ధృవపత్రాల జారీ, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అనుమతులతో పాటు అన్ని రకాల ఫీజులు చెల్లించి సరైన పత్రాలు ఉన్నప్పటికీ అపరిష్కృతంగా ఉన్న దరఖాస్తులను పరిష్కారానికి ఈ వ్యవస్థ దోహదపడుతుందని పట్టణ ప్రణాళిక అధికారులు తెలిపారు. ప్రజలు నిర్మాణాల అనుమతుల కోసం 9398733100 9398733101 నంబర్లకు లేదా apdpms@gmail.com ఈమెయిల్కు కూడా వివరాలు పంపవచ్చని తెలిపారు. విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ టిడ్కో కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్గా వి అజయ్ కుమార్ ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. వివిధ పట్టణాల్లో, నగరాల్లో ఉన్న టిడ్కో గృహ సముదాయాల పరిస్థితిపై మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టిడ్కో కార్పొరేషన్ ద్వారా అర్హులైన ప్రజలకు గృహాలను అందజేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. గుంటూరు జిల్లా తెనాలిలో దుండగుల దాడికి గురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిని ఈరోజు పరామర్శించారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రభుత్వం ప్రాధాన్యమివ్వాలన్నారు. యువతిపై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుని బాధితురాలికి సాయం అందించాలని కోరారు. ఈ మధ్యాహ్నం వైఎస్సార్ జిల్లా బద్వేలులో హత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో ఈ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించబోయి ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు 40 అడుగుల లోయలో పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలను మా ఆకాశవాణి వైఎస్సార్ జిల్లా ప్రతినిధి బి శ్రీనాథ్ రెడ్డి మరిన్ని వివరాలను అందిస్తారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. కదిరి నుంచి పులివెందులకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఎదురుగా వస్తున్న లారీలను తప్పించబోయి ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాదాపు 40 అడుగుల లోతులో బస్సు పడిపోయింది. క్షతగాత్రులను పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. 15 మందికి స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలాన్ని పులివెందుల డీఎస్పీ మురళి పరిశీలించారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలకు ప్రభావితమైన జిల్లాల్లో బ్యాంకు రుణాలపై స్టాంప్ డ్యూటీ, యూజర్ ఛార్జీలకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. 50,000 రూపాయల వరకు బ్యాంకుల్లో రుణాలు రీషెడ్యూల్ చేసుకునే వారికి, 50,000 వరకు కొత్తగా రుణాన్ని పొందేవారికి రిజిస్ట్రేషన్ ఛార్జీల చెల్లింపుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపునిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. రుణాల షెడ్యూల్ చేసుకున్నా ఈ మినహాయింపు వర్తిస్తుందని తెలిపారు. విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈ సంవత్సరం ఆగస్టు 30వ తేదీ తర్వాత వచ్చిన వరదల్లో నష్టపోయిన బాధితులకి ఈ వెసులుబాటు ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు 2025 మార్చి 31 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన శ్రీవాణి బ్రేక్ దర్శన టికెట్లు 2025 సంవత్సరం జనవరి నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. రోజుకు 500 టికెట్లు 100 గదుల చొప్పున భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. అలాగే వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని 2025 జనవరి 10 నుండి 19వ తేదీ వరకు టికెట్ల విడుదల వాయిదా వేశామని భక్తులు గమనించి తదనుగుణంగా టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా టీటీడీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రకాశం జిల్లా ప్రాంతీయ మేనేజర్ ఎస్ గున్నేశ్వరరావు సూచించారు. ఒంగోలులోని భారతీయ స్టేట్ బ్యాంక్ ప్రకాశం జిల్లా ప్రాంతీయ కార్యాలయంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, వివిధ బ్యాంకు రుణాలపై ఈరోజు ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గున్నేశ్వరరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కింద మార్గదర్శకాల మేరకు రాయితీ ఇవ్వనున్నామని చెప్పారు. గృహ రుణాలు పొందిన వారికి ప్రధానమంత్రి సూర్యాఘర్ పథకం కింద 3 లక్షల రూపాయల వరకు రుణం అందిస్తున్నామని తెలిపారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా బంగారు స్వర్ణ రథోత్సవాన్ని ఈరోజు నిర్వహించారు. ఇందులో భాగంగా బంగారు రథంపై స్వామి అమ్మవార్ల ఆలయ రాజగోపురం నుండి ఆలయ మాడవీధులు, హరిహరరాయి గోపురం, బ్రహ్మానందరాయ గోపురం, శివాజీ గోపురం మీదుగా మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వర్ణ రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం ఈరోజు సమావేశమయ్యింది. ఎన్డీఏ ప్రభుత్వ 100 రోజుల పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు నిర్ణయాత్మక చర్యలను చేపట్టారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ లాటరీ విధానం ద్వారా రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఈరోజు, రేపు ప్లాట్లు కేటాయించనుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి సంబంధించిన జనవరి నెల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం ఈరోజు ఆన్లైన్లో విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.